మరిచే స్నేహం చెయ్యకు, చేసిన స్నేహం మరవకు మిత్రమా. భార్య ఎంత సేవ చేస్తుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కడో పుట్టి పెరిగి మీ నీడకొస్తుంది, మీ వంశాన్ని నిలబెడుతుంది, సంసారాన్ని నిత్య సాగు చేసి ఫలాన్ని తెచ్చి పెడుతుంది, రాత్రి సుఖాలను అందిస్తుంది, గృహాన్ని సైనికులా కాపాడుతుంది, భర్త కీర్తి ప్రతిష్టలను పెంచేలా ప్రవర్తిస్తుంది, ఆఖరున వృద్ధాపంలో కూడా చేతనైనంత సేవ చేస్తుంది సాధ్వీమణి. భార్య నుంచి అన్నీ పొందాడు కాబట్టే పరమశివుడు మొదటి భార్యకు అర్ధ శరీరాన్ని, రెండవ భార్యకు శిరస్సునందు, అలాగే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వక్షస్థలమందు, బ్రహ్మ చదువుల తల్లి సరస్వతికి ముఖమునందు స్థానం ఏర్పరిచి తమ ప్రేమను చాటుకున్నారు. హృదయములో మాలిన్యము లేకుండా హాయిగా ఉండే జీవితం ఒక్క బాల్యము మాత్రమే. మనిషి జీవితం రైలు ప్రయాణము లాంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళ్తాడు, పేదవాడు జనరల్ బోగిలో ఏదో మూల కూర్చొని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు కదా. జీవితం కూడా అంతే. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వచ్చి ఎక్కిరించిందంట. ఇదేమి విచిత్రమో, మనిషి కూడా తన లోపాలు చూసుకోకుండా ఎదుటివారి లోపాలను చూస్తాడు. ఇంట్లో ఉన్న నీ భార్య ఇష్టాలు ఏంటో కష్టాలు ఏంటో నీకు తెలియదు, తెలుసుకోవు. కానీ బయట వాళ్ళని ఉద్ధరించడానికి ముందు ఉంటావు. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడమే ఎక్కువ ప్రమాదకరం. అహంకారం వద్దు, కొద్దిగా తగ్గి ఉండడం నేర్చుకో. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. మనమంటే విలువలేని వాళ్ళ దగ్గర వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్న గుణములో తేడా ఉన్నట్టు మనుషులంతా ఒకేలా ఉన్న వారి మనస్సులో తేడా ఉంటుంది. లోకములో మన కన్నీరును ఎవరు గమనించకపోవచ్చు, మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మన కష్టాల్ని ఎవరు తీర్చకపోవచ్చు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. తెలుసుకోవడం కాదు, ఆచరించడం ముఖ్యం. మంచి కోరడం కాదు, మంచి చేయడం ముఖ్యం. లోకులు కాకులు మనిషిని చూడరు, మనసుని చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాటలు అనేస్తారు. ఒక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మరొకసారి చెప్పుడు మాటలు విని జీవితాలను తలక్రిందులు చేస్తాయి. మిత్రమా, సాటి మనిషికి సహాయం చేయలేని వారు భగవంతుని బంగారు పూలతో పూజించిన వ్యర్థమే. మిత్రమా, మనిషి కన్నా విలువైనది మనస్సు, ఆవేశము కన్నా విలువైనది ఆలోచన, కోపము కన్నా విలువైనది జాలి, స్వార్థము కన్నా విలువైనది త్యాగం, వీటన్నిటికన్నా విలువైనది నాకు నీ స్నేహం.